తెలంగాణలో మరో కార్యక్రమానికి శ్రీకారం పడింది. దేశంలోనే తొలిసారిగా వికారాబాద్ జిల్లాలో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు, మందుల సరఫరాను ప్రారంభించారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి వారి చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. Not just for India, but also the region at large. Finally, we also are hopeful that the industry core group will graduate into an intersectoral platform and invigorate other application areas for drones like mining, agriculture, smart cities, and even survey and monitoring efforts. Once again, I would like to thank everyone. All the best to all the consortia present here and to our leadership for making this happen. Many thanks. Best wishes. Jai Hind. Thank you. Thank you, Vignesh, for the wonderful address. Once again, I would like to remind all the audience, please continue to wear your mask. It is still COVID-19 pandemic going on. Now next, I would like to request Mr. Vikram Thaplu. He is the CEO of HealthNet Global and Apollo Telehealth to share his perspective from the health on the drone ecosystem. Vikram, I welcome you to the podium. Honorable Ministers, dignitaries on the dais, ladies and gentlemen, it's a privilege to be speaking as a representative of a clinical organization in the project of Medicine from the Sky. Basically, we understand that drones are not only useful in rural India, but are very, very required in urban. Drones, as we go forward, will be used for supplying blood, vaccines, and also they would also be useful in taking organs. So here our second drone has also landed. So in future, organs, when they are transported, it becomes a very big problem to create green corridors. So drones will solve that issue as well as in the urban India. I wish all the good luck to all the participants in this project, all the startups of drone companies, all the founders of this project. Thank you very much. Thank you, sir. Thank you, Vikram, for your wonderful address. Next, I would like to invite Srimati Patlola Sabita Indra Reddy, who is the Honorable Minister of Education, Government of Telangana, to please come on the podium and share her views on the subject. Madam, I please welcome you. Round of applause, please. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు జ్యోతిరాదిత్య సింధియా గారు, మన ఐటీ శాఖ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్స్ సునీతా మహేందర్ రెడ్డి గారికి, అనితా హరినాథ్ రెడ్డి గారికి, గౌరవ ఎక్స్ మినిస్టర్ గారు ప్రస్తుత ఎమ్మెల్సీ గారు మహేందర్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు ఆనంద్ గారికి, మహేష్ రెడ్డి గారికి, యాదయ్య గారికి, రోహిత్ రెడ్డి గారికి, అదేవిధంగా కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ గారు వాణీదేవి గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీలకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, జిల్లా కలెక్టర్ గారితో పాటు అధికారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఈరోజు దేశంలో మొదటిసారి డ్రోన్స్ ద్వారా మెడిసిన్ సరఫరా చేయడం అనేది మన రాష్ట్రం వేదిక కావడం ఒకటైతే, మన రాష్ట్రంలో మన జిల్లా వికారాబాద్ జిల్లా వేదిక కావడం అనేది చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారికి కూడా ఈ జిల్లాను ఎన్నుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలుసు, గత 18-19 నెలల నుండి కరోనా వచ్చినప్పటి నుండి కూడా వైద్య శాఖ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టడమే కాకుండా సౌకర్యాలు మెరుగుపరచడానికి ఒకదాని తర్వాత ఒకటి అడుగులు వేస్తున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఉండాలని, ప్రతి జిల్లాలో హాస్పిటల్ అప్గ్రేడ్ చేయాలని, ఉన్న హాస్పిటల్కి సౌకర్యాలు కల్పించాలనే దాంట్లో చాలా కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దాంట్లో భాగంగా
మనం ఈ మధ్యనే మన వికారాబాద్లో డయాగ్నోస్టిక్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే పిఎస్సి సెంటర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా 57 రకాల పరీక్షలు చేసేటట్టు ఉచితంగా మన వికారాబాద్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే డ్రగ్స్ సెంటర్ శివరాంపల్లికి వెళ్ళి మందులు తీసుకొచ్చే వాళ్ళం వికారాబాద్కి. అట్లాంటిది వికారాబాద్ హెడ్ క్వార్టర్లో మెడిసిన్స్ ఇక్కడనే ఉండాలి, ఆ సెంటర్ ఇక్కడనే ఏర్పాటు చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏర్పాటు చేయించడం జరిగింది. కోవిడ్ టెస్టులు చేయాలంటే కూడా హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఉండేది. అట్లాంటిది లేకుండా వికారాబాద్లోనే ఆర్టీపీసీఆర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం అనేది మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో మన రాష్ట్రంలో కోవిడ్ని ఏ విధంగా మనము అదుపులో తీసుకొచ్చామనేది ఒకసారి ఆలోచించాలి. రెండోసారి కోవిడ్ వచ్చినప్పుడు ఇంటింటికి వెళ్ళి జ్వర పరీక్ష చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల మొన్న రెండోసారి వచ్చినప్పుడు మనం ఏ విధంగా కంట్రోల్ చేసినామనేది మనందరికీ తెలుసు. ఆ రకంగా దాంతోపాటు ఈరోజు ఇక్కడ నుండి పిఐసి సెంటర్ పోవాలంటే 5-6 కిలోమీటర్లు పోవాలంటే కనీసం అరగంట పట్టేది. కానీ ఇప్పుడు మన ముందే డ్రోన్ ద్వారా వెళ్ళి 5 మినిట్స్లో వెనక్కి వచ్చేసింది. సో టెక్నాలజీ ఉపయోగించుకొని మనుషులకు ఇంకా ఉపయోగపడేటట్టు చేయాలనే ఆలోచనతో ఈ వైద్య రంగంలో వినూత్నంగా ప్రయత్నం చేసిన గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గౌరవ మంత్రి కేటీ రామారావు గారికి కూడా మన జిల్లా వేదిక చేసుకున్నందుకు వారికి, జ్యోతిరాదిత్య సింధియా గారికి, పెద్దలు గౌరవనీయులు మంత్రి గారికి, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి వికారాబాద్ జిల్లాలకు నిజంగా జిల్లా ప్రజలందరికీ ఇది గర్వకారణం. మరొక్కసారి ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you very much, madam, for your wonderful keynote address. Next, on the request of our honorable minister, we request Maru Drones to please complete a short flight on the order of the minister. Sir, request you to put that on the mic. Maru Drones, please be on standby. డ్రోన్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు ముందు మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. లాంచ్ డమా. The payload has been logged. The drone is about to fly on the order of the Honorable Education Minister. Next. While we wait for the drone to launch, I would request our Honorable IT Minister, ITNC and MIOD, Shri KT Ramarao Garu, to please come on the podium and deliver his keynote address. Sir, I humbly invite you to the podium. అందరికీ నమస్కారం. గౌరవనీయులు, పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు జ్యోతిరాదిత్య సింధియా గారు, గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సోదరులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ మహేందర్ రెడ్డి గారు, గౌరవ సహచర శాసనసభ్యులు కాళ యాదయ్య గారు, మహేశ్వర్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్లు శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు, శ్రీమతి అనిత హరినాథ్ రెడ్డి గారు, గౌరవ డిసిసిబి మరియు డిసిఎంఎస్ అధ్యక్షులు, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యురాలు శ్రీమతి సురభి వాణీదేవి గారు, జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీమతి నిఖిలా గారు, గౌరవ యూనియన్ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ గారు పెద్దలు ఖరోలా గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న
వికారాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి, సింగిల్ విండోల అధ్యక్షులకి, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుండి విచ్చేసిన విఘ్నేష్ గారికి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ వికారాబాద్లో జరుగుతోందంటే దానికి కారకులైన ముఖ్యమైన 3 డ్రోన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మారుత్ డ్రోన్స్కి సంబంధించి ప్రేమ్ గారు, స్కై ఎయిర్కి సంబంధించి అశ్వాక్ గారు, అదే రకంగా టెక్ ఈగల్కి సంబంధించిన విక్రమ్ సింగ్ గారు, ఇంకా వారి బృందం మొత్తానికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు నిజంగా కూడా ఒక చారిత్రాత్మకమైన దినం. ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ డ్రోన్ని వాడడం ద్వారా ప్రజల ప్రాణాల్ని కాపాడడానికి, ప్రజలకి తక్షణమే వైద్యాన్ని, వైద్య సేవల్ని అందుబాటులోకి తెచ్చేదానికి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ కేసీఆర్ గారి ఆశీస్సులతో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంతో చేపట్టిందో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి స్వయంగా కేంద్ర మంత్రి సింధియా గారు ఇక్కడికి రావడం మాత్రమే కాకుండా చాలాసేపటి నుంచి వారు అందరితో మాట్లాడుతూ అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అభినందించినందుకు, ఈ కార్యక్రమానికి వారు విచ్చేసినందుకు ఒకసారి వారికి అందరం కూడా చప్పట్లతో స్వాగతం చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకే మాట చెప్తా ఉంటారు. ఏదైనా కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి మాట్లాడినప్పుడు, డ్రోన్ గురించి కానీ, రోబోటిక్స్ గురించి కానీ, లేదా కొత్త రకమైన టెక్నాలజీ వచ్చింది అని ఎప్పుడైనా చెప్తే కేసీఆర్ గారు ఎప్పుడు ఒకటే అంటారు, దీనివల్ల సామాన్యుడికి ఏం లాభం అవుతుంది అని అడుగుతారు. ఈ టెక్నాలజీ వచ్చింది మంచిదే, కానీ సామాన్యుడికి ఉపయోగపడని సాంకేతిక పరిజ్ఞానం అనేది నిష్ఫలం అనే మాట చెప్తా ఉంటారు. ఆనరబుల్ మినిస్టర్ సింధియాజీ, ఐ వాజ్ జస్ట్ టెలింగ్ our gathering here that Honorable Chief Minister of Telangana, Shri KCR ji, always asks us, whenever we talk to him about new technologies, emerging technologies, the first question he has always is, what kind of a societal impact does this have? How will this help the common man of India? This is his question always. So any technology which does not have a societal impact or that does not impact the common man on the ground is futile, is what he tells us. I'm delighted though that today, along with World Economic Forum, along with 3 very, very enterprising technology startups in drone space, we have come together, the government of Telangana. Sindhya ji, in fact, we keep saying to a lot of our friends in the industry that we are a startup state. We were founded about 7 years ago, so we call ourselves a startup state. We think like a startup, we work like a startup, we operate with the bent of mind of a startup, very agile, progressive when it comes to policy making. As a result, today, Government of Telangana has set up what is called as Emerging Technologies Corridor. We have a policy for each of the emerging technology. Drone is one such technology which we are leveraging extensively. Proud that you have come, proud that you're participating in a wonderful initiative which has combined both healthcare and the expertise of technology. The intersection of technology and healthcare is an exciting opportunity. ఈరోజు మనం ఆలోచించినట్టయితే ఏ రకంగా ఈ డ్రోన్ల ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు అంటే, ఉదాహరణకి ఇప్పుడే మీరు చూసినారు, ఇక్కడ డ్రోన్ టేక్ ఆఫ్ అయ్యి అందులో మనకు కావలసిన వ్యాక్సిన్ని, కావలసిన మందులని, లేదా అవసరమైతే రక్తాన్ని కూడా తీసుకొని ఏ ట్రాఫిక్ సమస్య లేకుండా 5 నిమిషాల్లో 6 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి పోయి అక్కడ ల్యాండ్ అయింది. ఇప్పుడే మీరు తెర మీద చూసి ఉండొచ్చు. ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఉండే డాక్టర్లు, అక్కడ ఉండే నర్సులు ఆ మందులు తీసుకొని తక్షణమే అక్కడ ఉండే పేషెంట్లకు ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు అంబులెన్సులు ట్రాఫిక్లో చిక్కుకొని పోతూ ఉంటాయి. మనం పేపర్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఒక మనిషికి గుండె మార్పిడి అవసరం ఉండే ఎయిర్పోర్ట్ని మొత్తం ట్రాఫిక్ని స్తంభింపజేసి అంబులెన్స్ను పరుగులు పెట్టించారు పోలీసు వాళ్ళని చెప్పి పేపర్లలో, టీవీలలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అట్లాంటివి ఏమీ అవసరం లేకుండా మందులు ఇవ్వాల్సి వస్తే వేగంగా చేరవేయాల్సి వచ్చినా, ఒక ట్రాన్స్ప్లాంట్ చేసే ఆర్గన్ని చేరవేయాల్సి వచ్చినా, లేదా అవసరమైతే కొండల్లో, గుట్టల్లో, రోడ్లు లేని ప్రదేశాలకు కూడా అత్యవసర పరిస్థితుల్లో రక్తం చేరవేయాల్సి వచ్చినా, ఇవన్నీ కూడా ఇట్లాంటి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చేరవేయడానికి ఈరోజు తెలంగాణ భారతదేశానికే మార్గదర్శకంగా నిలబడతా ఉంది. అందులో మీ వికారాబాద్కే ఆ అదృష్టం దక్కిందనే మాటని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఈరోజు ప్రారంభమైన కార్యక్రమం కాదు. 2 సంవత్సరాల కిందట వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని దావోస్లో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది.
2 ఏళ్ల కిందట దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులు మనల్ని అడిగినారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ చాలా పురోగమనశీల రాష్ట్రంగా, చాలా ప్రోగ్రెసివ్ రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నది. మరి ఈ రాష్ట్రంలో మీరు ఇట్లాంటి కొత్త ప్రయోగాలు చేస్తే భారతదేశానికే మీరు ఆదర్శంగా నిలబడతారు, మీరెందుకు ప్రయత్నం చేయకూడదని అడిగినారు. అడిగినప్పుడు మేమందరం కూడా ఒప్పుకొని అక్కడే నేను, మా సెక్రటరీ గారు జయేష్ రంజన్ గారు, ఆయన లేరు ఈరోజు, వారి తల్లిగారు ఈరోజు ఉదయమే దురదృష్టవశాత్తు దుర్మరణం పాలైనారు కాబట్టి వారు రాలేకపోయినారు, కానీ అక్కడే ఒప్పుకొని అక్కడే ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. మరి 2 ఏళ్ల తర్వాత అయినా ఈ కోవిడ్ వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ ఈ 3 స్టార్టప్స్తో, ఈ 3 డ్రోన్ స్టార్టప్స్తో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. డ్రోన్ వల్ల కేవలం మందులు మాత్రమే కాదు, హెల్త్ కేర్ మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. డ్రోన్ ద్వారా మనం కావాలంటే ఇప్పుడు మీ వికారాబాద్ పట్టణం యొక్క శాటిలైట్ మ్యాపింగ్ మొత్తం చేయవచ్చు. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమాలు చేయవచ్చు, డ్రోన్ ద్వారా మొత్తం కెమెరాతో తీసుకొని చేయవచ్చు. మనం ఇంకొక మంచి ప్రయోగం కూడా చేశాం. ఇన్ఫాక్ట్ ఆనరబుల్ మినిస్టర్, ఐ వాజ్ టెలింగ్ యూ అబౌట్ దిస్ very interesting initiative that we have undertaken a couple of years ago. Normally we conduct what is called as hackathons. In technology space hackathon हम लोग करते हैं, but 2 साल पहले हमने एक हैकर ड्रोन किया था. ड्रोन कंपनीज को बुला के ड्रोन टेक्नोलॉजी को कैसे हम इस्तेमाल कर सकते हैं, उससे लोगों को कैसे फायदा पहुंचा सकते हैं, इसके लिए हमने 2 साल पहले कोशिश की थी. उस हैकाथॉन में विनर थी एक वेरी इंटरेस्टिंग टीम लेड बाय 2 यंग विमेन. उन्होंने एक ऐसा प्रोडक्ट तैयार किया जिससे अगर कोई लड़की, कोई बच्ची अगर कहीं ఈ మంచి ప్రోడక్ట్తో వచ్చినారు. ఆ ప్రోడక్ట్ ఏమంటే, ఒకవేళ ఎక్కడైనా ఒక అమ్మాయిని ఎవరైనా వేధిస్తున్నారనుకోండి, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారనుకోండి, మన రంగారెడ్డి జిల్లాలోనే దిశ ఘటన జరిగింది, మీకు తెలుసు. అట్లాంటి పరిస్థితి ఎవరైనా అమ్మాయికి జరిగితే వెంటనే తన ఫోన్లో ఒక బటన్ నొక్కితే చాలు, ఈ డ్రోన్ ఒక సైరన్ పెట్టుకొని, ఒక కెమెరా పెట్టుకొని వెంటనే బయలుదేరి వచ్చి ఆ ప్రాంతానికి వచ్చినట్టయితే వెంటనే ఆ చప్పుడికే వాళ్ళు పారిపోయే పరిస్థితి ఉంటుంది. లేదా ఆ జరుగుతున్న సంఘటనని కెమెరా ద్వారా రికార్డు చేస్తే ఆ నేరం జరగకుండా అరికట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా డ్రోన్ల వల్ల ఎన్ని ఫలితాలు, ఎన్ని లాభాలు ఉన్నాయి అంటే లెక్కలేనని ఉన్నాయి. మన మైన్స్లో, వికారాబాద్ జిల్లాలో చాలా మైన్స్ ఉన్నాయి. ఇక్కడ మైన్స్లో కూడా ఏ రకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. పోలీసింగ్లో కూడా, ఎందుకంటే పోలీసులు అంతటా ఉండలేరు. ఎక్కడన్నా పెద్ద ఊరేగింపులు జరిగినప్పుడు కానీ, ఎక్కడన్నా పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షించేదానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా డ్రోన్ల ద్వారా అర్బన్ ప్లానింగ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఎన్నో రకాల కార్యక్రమాలు. అమెరికాలోనైతే పెద్ద వ్యవసాయ క్షేత్రాలలో డ్రోన్లను ఉపయోగించి అక్కడ మొత్తం పురుగుల మందు చల్లడం కానీ, ఇంకా సీడ్ బాల్ చల్లడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆనరబుల్ మినిస్టర్, ఐ వుడ్ ఆల్సో లైక్ టు పాయింట్ అవుట్, ఇన్ఫాక్ట్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ కేసీఆర్ జీ is a champion when it comes to environment. Under his leadership, under the program called Harita Haram, what we've been able to achieve is something truly tremendous. In the last 7 years, the forest cover, the green cover of the state of Telangana has increased by 4%, from 23 to 28%. This is under a program called Harita Haram. Now we have started leveraging drones even and using them as seed copters to spray the seed balls in degraded forest areas. Now this is again a very unique initiative which we are very proud of. డ్రోన్లను ఉపయోగించడం ద్వారా ఎక్కడెక్కడైతే జంగల్ ఏరియాలో కొంత పాడైపోయిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ సీడ్ బాల్స్ వెదజల్లడం ద్వారా 50 లక్షల మొక్కలు పెట్టాలనే ఒక సంకల్పాన్ని కూడా మనం తీసుకున్నాం. ఈ రకంగా ఈ డ్రోన్ల వల్ల 1-2 కాదు, పలు రకాల ఉపయోగాలు, పలు రకాల మరి వినియోగాలు ఉన్నాయి. మనం వీటిని ఎనేబుల్ చేయడానికి ఒక డ్రోన్ విధానం కూడా తీసుకొచ్చినాం. ఇంకా చాలా కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నాం. My only request to Honorable Minister for Civil Aviation, I know I am digressing from the main topic on drones here, but as Honorable MP Dr. Ranjit Reddy was requesting, I think what would really help the state of Telangana, a progressive looking state, a forward thinking state, a state which is pioneering number of trailblazing initiatives like the one you have launched today, we appeal to you, sir. You have a valuable property in Begumpet, at the old airport, which is in the city of Hyderabad. If we can conceptualize and if we can think of a world-class aviation university or a skilling institute or a center of excellence,
that would go a long way in helping our children, local children, not just in Telangana but from across the country, to come and actually garner a lot of important skills which are much required in this ever-growing space. Under your leadership, under the leadership of Honorable Prime Minister, the civil aviation ecosystem has been growing rapidly. और आगे जाके मुझे उम्मीद है कि और भी ये तेजी से बढ़ेगा. मैं आपसे बस इतना ही रिक्वेस्ट करता हूं, क्योंकि हमने बहुत कोशिश की है. हमने यहाँ पे क्रैनफील्ड यूनिवर्सिटी है यूके की, उसके साथ टाई अप करके एक एरोस्पेस यूनिवर्सिटी बनाने की कोशिश हम कर रहे हैं. एरो कैंपस एक्विटेन ऐसी इंस्टीट्यूशन है, फ्रांस की इंस्टीट्यूशन है, उसके साथ भी हमने एक एमओयू किया है, उनके साथ भी हम कोशिश कर रहे हैं. बट अंडर योर लीडरशिप ऑनरेबल मिनिस्टर, if we can actually set up an aviation university or a center of excellence, it will go a long way, not only in helping the children of Telangana, but also Indian youngsters to acquire the much needed skills and employment opportunities in this wonderful space. I thank you very much for your time today, sir, for coming all the way to Telangana. This is your maiden visit outside of Delhi. I congratulate you on taking the new charge, new responsibility. Wish you all the best. మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు నిజానికి ఇంకా మన వాళ్ళందరినీ కలవాలి, సర్పంచ్లని, ఎంపీటీసీలని కలవండి, కొద్దిసేపు ఉండండి అని అడిగినారు. కానీ మంత్రి గారికి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మధ్యాహ్నం భోజనానికి పిలిచినారు. కాబట్టి మళ్ళీ వారిని నేను ఇంటికి కూడా తీసుకొని పోవాల్సింది, ముఖ్యమంత్రి గారి ఇంటికి కూడా. కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు మీరందరూ కూడా. మళ్ళీ ఒకరోజు వికారాబాద్కి వచ్చి మీతో పాటు దినమంతా ఉండి అందరినీ కలుసుకొని ఇంకా ఇతర కార్యక్రమాలు, మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించినవి ఇతర కార్యక్రమాలు కూడా నేను చేస్తాను. దాంతోపాటు ఇప్పుడే నేను ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, కొత్త వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే తొందరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. మీ ఎమ్మెల్యే గారు కూడా దానికి ముఖ్యమంత్రి గారిని రమ్మని చెప్పి కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి తొందరలో అది కూడా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, నమస్కారాలు. జై తెలంగాణ. Thank you so much, Shri KTR Garu, for your address. We are very glad to have been working under your visionary leadership. Now, I would like to request Shri Jyotiraditya M. Scindia, the Honorable Civil Aviation Minister, to please come on the podium and give your keynote address. Sir, I request Honorable Union Minister to please come on the podium. Thank you, sir. हमारे इस मंच पे आसीन तेलंगाना राज्य के सूचना प्रौद्योगिकी, वाणिज्य एवं उद्योग और एक नौजवान मंत्री श्री केटीआर रामाराव गारू जी, मंच पर आसीन श्रीमती सविता इंदिरा रेड्डी जी, श्रीमती महेंद्र रेड्डी जी, क्षेत्र के सांसद श्री रंजीत रेड्डी साहब, मेरे साथ आए हुए नागर विमानन क्षेत्र के सचिव श्री प्रदीप खरोला साहब, हमारे दोनों सह सचिव अंबर दुबे जी, पीयूष श्रीवास्तव जी, मंच पर आसीन महेंद्र रेड्डी साहब, श्रीमती सुरभि वानी देवी जी, श्री रोहित रेड्डी जी, डॉक्टर आनंद साहब, श्री महेश्वर रेड्डी जी, नरेंद्र रेड्डी जी, श्री अड्डाई जी, श्रीमती मंजुला रमेश जी, मंच पर आसीन श्रीमती रमादेवा लंका जी, श्री विघ्नेश संथनम जी, मेरे नौजवान साथी जो केवल तेलंगाना के नहीं लेकिन देश के भविष्य हैं और इस कार्यक्रम में उपस्थित
विकाराबाद और तेलंगाना की समस्त उपस्थित मेरी जनता जनार्दन, अंदरी का नमस्कारमुलु। सर्वप्रथम मैं इस मंच पे आमंत्रित करना चाहता हूं मारूत के मेरे नौजवान साथी प्रेम को। कहां है प्रेम? टेक ईगल के विक्रम सिंह जी को और स्काई एयर के अशफाक जी को। अशफाक कहां है? तो स्काई एयर का कोई और प्रतिनिधि है तो जरूर आए मंच पे। प्रेम मेरे पास आ जाओ। विक्रम, और क्या नाम है आपका? स्वप्निक। आज हमने उद्बोधन में बहुत कुछ सुना है मेरे भाई और बहनों, ड्रोन टेक्नोलॉजी के बारे में। लेकिन आज मैं आपको यह सूचित करना चाहता हूं कि ड्रोन टेक्नोलॉजी केवल एक टेक्नोलॉजी नहीं है, ड्रोन टेक्नोलॉजी एक क्रांति है। और विश्व में जब भी आप इतिहास के पन्नों को आप पलटोगे, आप पाओगे कि जब विश्व में एक नई क्रांति आई, जब पहली बार गाड़ी बनाया गया था, जब पहली बार अमेरिका में रेल बछाया गया था, जब पहली बार अलेक्जेंडर ग्राहम बेल ने दूरसंचार का टेलीफोन बनाया था, जब पहली बार विश्व में राइट ब्रदर्स ने पहला विमान सेवा की शुरुआत की थी, जब पहली बार हमारे हाथों में यह डब्बा आया था, जब पहली बार आज हमने हमारे आंखों के सामने एक नई क्रांति देखी है ड्रोन टेक्नोलॉजी की। वो तकनीक तो है, लेकिन उस तकनीक के बाद, उस तकनीक के पीछे सबसे अहम मुद्दा होता है मानव संसाधन का, जो मेरे दाहिने और प्रेम के रूप में खड़ा है और मेरे बाएं और विक्रम और स्वप्निल के रूप में खड़ा है। तालियों की गड़गड़ाहट से इनका उत्साहवर्धन हो। यह प्रधानमंत्री नरेंद्र मोदी जी का सपना है। विश्व में पिछले 300-400 सालों में जब भी क्रांति आई, भारत ने उस क्रांति का नेतृत्व न किया हो, भारत सदैव उस क्रांति के पीछे पीछे चला है। यह पहली बार भारत के इतिहास में नहीं, लेकिन यह पहली बार विश्व के इतिहास में, जब पहली बार विश्व में क्रांति आ रही है, तो भारत एक फॉलोअर के रूप में नहीं, लेकिन भारत एक लीडर के रूप में ड्रोन टेक्नोलॉजी में आगे बढ़ रहा है। और आज उसका प्रदर्शन हमने तेलंगाना में देखा है। मैं बधाई देना चाहता हूं इस मेडिसिन फ्रॉम द स्काई प्रोजेक्ट को हमारे मंत्री रामाराव गारू जी को, कि जिस तरीके से इसका शुभ शुरुआत, जो प्रधानमंत्री जी का सपना है, प्रधानमंत्री नरेंद्र मोदी जी का एक दिशा निर्देश है राष्ट्र के लिए। और यह भी मैं आपको बता दूं,
ये अगर उनकी दूरदर्शिता नहीं होती, अगर उनका मार्गदर्शन ना होता, तो आज जो ड्रोन पॉलिसी हमने 10 दिन पहले हमने घोषित की थी, वो कभी ना हो पाती अगर इस देश का नेतृत्व एक मजबूत हाथ प्रधानमंत्री नरेंद्र मोदी जैसे व्यक्ति के हाथ में ना होता। इनकी सोच और विचारधारा अलग है। सामान्य तौर पर सरकारों को देखा जाता है, मेरे नौजवान दोस्तों ने देखा है, तो सरकार रास्ता सुलभ नहीं बनाती। साधारण तौर पर सरकार रास्ते में गति अवरोधक के रूप में तैनात हो जाती है। और यही ड्रोन के क्षेत्र में था। कई अड़चनें आई, कई मुश्किलों का सामना करना पड़ा। कई प्रदेशों ने अपनी आशंकाएं जताई, कई केंद्र के मंत्रालयों ने अपनी आशंका जताई, लेकिन प्रधानमंत्री जी की सोच और विचारधारा, उनका संकल्प, उनका लक्ष्य, उन्होंने कहा एकमात्र उद्देश्य है कि नीति बननी चाहिए तो विश्वास के आधार पर बननी चाहिए, नीति बननी चाहिए तो सेल्फ सर्टिफिकेशन के आधार पर बननी चाहिए, और अगर नीति बननी चाहिए तो सारे परमिशंस और कठिनाइयों को उखाड़ के फेंक कर इन नौजवानों के हाथों में शक्ति प्रदान करनी चाहिए ताकि देश को हम आगे बढ़ा पाए। और आज आप देखो, कंपनियां हमने बहुत देखी हैं, और मैं निवेदन करना चाहूंगा हमारे मंत्री जी से भी, मैं बधाई देना चाहता हूं सारे कंपनियों को, हमारे सारे सहभागियों को, चाहे वर्ल्ड इकोनॉमिक फोरम हो, जिन्होंने देश में नहीं लेकिन विश्व भर में कई राज्यों में, कई प्रदेशों में, कई देशों में क्रांति लाने में मदद की है। चाहे अपोलो हॉस्पिटल जैसी संस्था हो, जिसने इस देश में एक नेटवर्क स्वास्थ्य का बनाया है, चाहे ब्लू डार्ट जैसी कंपनी हो, जिसने कुरियर के क्षेत्र में एक नई गति देश में दिखाई है। लेकिन इस क्रांति के असली हीरो मेरे भाई और बहनों, वो कंपनियां तो हैं, लेकिन असली हीरो प्रेम जैसा मेरा भाई है, विक्रम जैसा मेरा भाई है, और स्वप्निक जैसा मेरा भाई है। तालियों की गड़गड़ाहट से इनका उत्साहवर्धन किया जाए। अरे ये थोड़ी है विकाराबाद की तालियां, ये नहीं है, तालियों की गड़गड़ाहट से, उस पंडाल से भी मेरे भाई और बहनों, तालियों की गड़गड़ाहट से विकाराबाद की तालियां मुझे सुनाई देनी चाहिए, हैदराबाद तक जानी चाहिए। चलो तालियों की गड़गड़ाहट से। और यही मौका इस टेक्नोलॉजी से मिलेगा। ये टेक्नोलॉजी जो देश, विश्व के युवाओं को, चारों तरफ देखो मेरे पास खड़े हुए ये लोग, वो मंच में खड़े हुए लोग, दिस विल अनलीश द पोटेंशियल ऑफ द यूथ ऑफ आवर कंट्री। यू हैव स्टार्टअप्स लाइक मारुत, यू हैव स्टार्टअप्स लाइक टेक ईगल, यू हैव स्टार्टअप्स लाइक स्काई एयर, जो आप और हम कभी कल्पना नहीं कर पाते थे, वो इन्होंने करके दिखाया है। आप सोचो, जो आज आपने वीडियो देखा है, मैं तो भौचुक रह गया मंच पे बैठे हुए। जो आज आपने वीडियो देखा है, जो स्क्रीन्स पे आपने देखा है कि एक छोटी सी मशीन एक हेलीकॉप्टर के रूप में, उसमें वैक्सीन, उसमें दवाई, हम समझ सकते हैं कि कुरियर की कंपनी डब्बा लेके जाएगी कहीं, लेकिन वैक्सीन और दवाई एक ऐसी चीज है जिसे एक वातावरण, टेम्परेचर में रखा जाना चाहता है। और आज जो हमने डब्बे देखे, जो टेक ईगल ने बनाया है,
मारुत ने बनाया है, हमारे स्काई एयर ने बनाया है कि केवल डब्बे नहीं है लेकिन डब्बे पे मीटर लगा हुआ है। वो मीटर दिखाता है कि किस टेम्परेचर पे अंदर वैक्सीन रखी गई है, 2 से 8 डिग्री तक। और वो वैक्सीन इस ड्रोन में जाके दूर दराज गांव में पहुंचता है। और मैं मंच पे मंत्री जी को समझा रहा था कि तेलंगाना में, आंध्रा में, महाराष्ट्र में, मध्य प्रदेश में हमारी सड़कें की कोई सीमाएं नहीं। अटल बिहारी वाजपेयी जी की सोच और विचारधारा, प्रधानमंत्री ग्रामीण सड़क योजना के तहत जो नरेंद्र मोदी जी ने क्रियान्वयन किया है, उससे गांव गांव तक सड़क पहुंच गई है। लेकिन उन राज्यों के बारे में सोचो, उत्तर पूर्वी राज्यों के बारे में, पहाड़ी क्षेत्र के राज्यों में, जहां गांव गांव तक पहुंचना आज भी मुश्किल है। हमारे मंच पे डॉक्टर आनंद बैठे हुए हैं, हमारे मंच पे कई विशेषज्ञ बैठे हुए हैं। डॉक्टर को क्या कहा जाता है? मैं मानता हूं मेरे जीवन में 2 दाता हैं। एक दाता होता है मेरा अन्नदाता, मेरा किसान, जो अपना पेट नहीं भरता, अपने गांव का पेट नहीं भरता, अपने राज्य का पेट नहीं भरता, अपने देश की जनता का पेट नहीं भरता, लेकिन मेरे भारतीय किसान आज विश्व का पेट भरता है। तो एक है मेरा अन्नदाता और दूसरा है मेरा जानदाता, मेरा डॉक्टर, मेरा चिकित्सक। और आज आप ये सोचो कि वो दूर दराज इलाके, वो दूर दराज गांव, जहां चिकित्सक हो, नर्स हो, लेकिन हमें दवाई पहुंचानी है, वैक्सीन पहुंचानी है। कई ऐसे छोटे गांव में सांप डस जाता है, सांप का सीरम पहुंचाना पड़ता है ताकि कि लोगों की जान बचे। जब तक वहां डॉक्टर पहुंचे, जब तक वहां सीरम पहुंचे, जब तक वहां वैक्सीन पहुंचे, लोगों की जान चली जाएगी। लेकिन आज ये ड्रोन टेक्नोलॉजी है, आज मेरा प्रेम है, आज मेरा विक्रम है, आज मेरा स्वप्निक है, जो डॉक्टर आनंद की तरह जानदाता इस प्रदेश की और देश के बनने वाले हैं। मेरे भाई और बहनों, बर्फ में पैक करके वैक्सीन भेजा गया, कोविड में वैक्सीन भेजी जाएंगी, कोविशील्ड और कोवैक्सीन। दूर दराज के गांव में, उस गांव में पहुंचकर मेरी नर्स जो खड़ी हुई है हेलीपोर्ट पर, उस ड्रोन के आगमन का इंतजार करते हुए, आपने देखा वीडियो पर कैसा ड्रोन को खोला गया, उसमें से वैक्सीन निकाली गई और ग्लव्स पहन के मेरी नर्स एंट्री कर रही है लेजर में कि कितने वैक्सीन पहुंचे। और फौरन वहां हमारे सारे पेशेंट्स को खड़े करके खटाखट 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 टीके लगाए जा सकते हैं। ये ड्रोन टेक्नोलॉजी की देन है मेरे भाई और बहनों। और आज महज इसकी शुरुआत है। और मैं आपको विश्वास दिलाता हूं, नागर विमानन क्षेत्र के मंत्री होने के नाते हमारी सोच है, विचारधारा है कि जितने भी फॉर्म्स इन नौजवानों को भरने पड़ते थे, प्रधानमंत्री जी का निर्देश रहा कि सबको खारिज किया जाए। 25 फॉर्म से आज केवल 5 फॉर्म इनको भरना पड़ता है। 72 तरीके के फीस होते थे। उन 72 तरीके के फीस को कागज के टोकरी में डालकर प्रधानमंत्री जी ने सरल और सुगम बनाकर केवल 7 फीस तक सीमित करके इस क्षेत्र को अपने जकड़ों से खोल के छोड़ दिया है। एक डिजिटल स्काई प्लेटफॉर्म लगेगा। आप और हम कभी कभी समझ नहीं पाते हैं, लेकिन हर टेक ऑफ के लिए, हर लैंडिंग के लिए कितने बार एटीसी के साथ बात करना पड़ता है, कितने संकटों का सामना इन लोगों को करना पड़ता है। लेकिन वो डिजिटल स्काई प्लेटफॉर्म जो बनेगा देश में,
उसमें कोई भी मनुष्य के साथ वार्तालाप करने की जरूरत नहीं, एंट्री करो और अपना परमिशन लो। कोई राशि देने की जरूरत नहीं होगी। एंट्री करो, बटन दबाओ और अपना परमिशन लो। और उसी के साथ एक इंटरएक्टिव एयर स्पेस मैप बनाया जा रहा है। उस इंटरएक्टिव एयर स्पेस मैप में हर राज्य सरकार के साथ हम मिलकर घोषित करने वाले हैं ग्रीन जोन, जहां परमिशन के बिना उड़ा सकते हो आप अपना ड्रोन। येलो जोन, जहां परमिशन लेकर हमें उड़ाना होगा। और रेड जोन, जहां उड़ाना पूरी तरह से प्रतिबंध है। और आपको मैं कहना चाहता हूं कि जो आज उद्घाटन किया हमने रामाराव गारू जी के साथ, इस मंच से 16 ग्रीन जोन्स में ये ड्रोन्स मेडिसिन फ्रॉम द स्काई प्रोजेक्ट के आधार पर उड़ाई जाएंगी। और 3 महीने में उसका विश्लेषण करके स्वास्थ्य मंत्रालय, आईटी मंत्रालय, प्रदेश, केंद्र सरकार दोनों मिलकर एक नया मॉडल हम लोग निकालेंगे पूरे देश के लिए। यह विश्वास मैं आपको दिलाना चाहता हूं। तो आज एक क्रांति का दिन है, केवल तेलंगाना के लिए नहीं, पूरे देश के लिए। मैं बधाई देना चाहता हूं रामाराव गारू जी को। आकाश से हम कामना करते हैं वर्षा ऋतु की। किसान के लिए अमृत समान होता है, लेकिन आज आकाश से हम कामना यह भी कर सकते हैं जीवनदायु दवाइयों की, क्योंकि ये मेडिसिन फ्रॉम द स्काई प्रोजेक्ट एक नई जीवन की दान आकाश से देगी तेलंगाना की जनता के लिए और देश की जनता के लिए। मेरे भाई और बहनों, प्रधानमंत्री जी की सोच सबका साथ, सबका विकास, सबका विश्वास, और 15 अगस्त को जोड़ा उन्होंने एक और काव्यात कि सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका, पकड़ो हाथ, सबका प्रयास। तो आज सरकार, चाहे केंद्र सरकार की हो, चाहे प्रदेश सरकार की हो, रामाराव गारू जी, चाहे सरकार केंद्र की हो, प्रदेश की हो, चाहे मेरे नौजवानों की हो, ये एक ही कड़ी और माला में जुड़ चुके हैं, ताकि देश हमारे लिए महत्व है। और प्रधानमंत्री जी के नेतृत्व में एक नई क्रांति की आह्वान की जा रही है। आप सब लोगों को बहुत बहुत बधाई, बहुत बहुत शुभकामनाएं, धन्यवाद। जय हिंद, जय भारत और शुभकामनाएं। बहुत बहुत धन्यवाद। Sir, one small request, sir. The core team would like to take a picture with the minister, sir. ये पूरी ड्रोन पॉलिसी जो देश में घोषित हुई है, इसके पीछे कई ऐसे लोग होते हैं जो दिन रात कार्य करते हैं।
लेकिन सदैव पर्दे के पीछे रहते हैं, जो देश के भविष्य के लिए, देश हित के लिए दिन रात समर्पित रहते हैं। आज जब मेडिसिन फ्रॉम द स्काई